నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. సీఎం జగన్ సానుభూతి డ్రామాకి అమాయకులు బలవుతున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో జరిగినటువంటి కోడికత్తి కేసు ఇప్పటి వరకు కూడా సాల్వ్ అవని పరిస్థితి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు గులకరాయి అనే డ్రామాకి వేముల సతీష్ అనే కుర్రాడు బలయ్యాడు. అయితే ఇప్పుడు సీఎం జగన్ పై దాడి జరిగిన ఘటనపై 8 బృందాలు అయితే దర్యాప్తు చేస్తున్నాయి. అయితే 5 అనుమానితులను అదుపులోకి తీసుకోగా అందులో వేముల సతీష్ అనే కుర్రాడు ఈ ఘటన చేసినట్టుగా పోలీసులు అయితే మరి నిర్ధారించి అతన్ని తీసుకెళ్లడం జరిగింది. మరి దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇంతవరకు ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం మా కొడుకు ఏమీ తెలియదు అని చెప్తున్నారు. మరి అసలు ఆ కుర్రాడు ఇప్పుడు ఎక్కడున్నాడు, మరి అసలు వేముల సతీష్ ఎవరు, అతను ఎందుకు ఈ ఘటన చేయాల్సి వచ్చింది, దీనికి సంబంధించి పోలీసు వివరాలు బయట పెట్టకపోవడాన్ని ఎలా చూడొచ్చు, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. దుర్గా గారు, గతంలో చూసాం కోడికత్తి శ్రీను ఎన్నిసార్లు జగన్ కోర్టుకి వెళ్లాల్సి ఉన్నా ఒక్కసారి వెళ్ళినా కూడా ఆ కేసు సాల్వ్ అయ్యేది. 5 సంవత్సరాలు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఇప్పుడు రీసెంట్గా అతను ఏదో కొంచెం రిలీజ్ అయ్యాడు అనుకోండి, బెయిల్పై అలాగా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ గులకరాయితో దాడి ఘటన, దీంట్లో కూడా 5 అనుమానితులను తీసుకున్నాం. ఒకళ్ళైతే మరి వేముల సతీష్ అనే కుర్రాడి దాడి చేశారని చెప్పి బయటికి న్యూస్ అయితే వచ్చింది. మరి ఆ కుటుంబ సభ్యులేమో రోధిస్తున్నారు, మా పిల్లాడికి ఏం తెలీదు, మద్యం ఇస్తాము డబ్బులు ఇస్తామని తీసుకెళ్లారు, మద్యం అయితే ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వలేదు, మా అబ్బాయి అమాయకుడు అని చెప్తున్నారు. సో ఈ వేముల సతీష్ అనే కుర్రాడు కూడా ఇంకా బలైనట్టే అనుకోవచ్చా? నిస్సందేహంగా వేముల సతీష్ బలయ్యాడమ్మా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యువకుల మీద కక్ష కట్టింది. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు, ఆవేశం తప్ప వాళ్ళకేం ఉండదు. అలాంటి ఆవేశపరులైన చిన్న పిల్లలకి నిన్న సభ కోసం వాళ్ళని రమ్మని మద్యం ఇస్తాము 350 రూపాయలు ఇస్తాము అని మద్యం ఇచ్చాక 350 రూపాయలు ఇవ్వలేదు. అంటే ఇది రోజు కూలీలాగా అనమాట, అర్థమైందా? రోజు కూలీ ఇస్తామని చెప్పి ఇప్పుడు కష్టపడి పనిచేసాక ఇవ్వకపోతే ఎట్ట కోపం వస్తుంది, కడుపు కాలుతుంది కదా. అట్లాగే ఈ చిన్నపిల్లాడు కాబట్టి డబ్బులు ఇవ్వకపోయేసరికి ఆవేశం వచ్చింది. ఆవేశంలో అక్కడ కిందన ఈ ఫుట్పాత్ల మీద వేస్తారు కదా స్టోన్స్, అలాంటి చిన్న స్టోన్ తీసి విసిరాట. ఇప్పుడు మనం వాళ్ళ ఆవేశాన్ని మనం గుర్తించాలి. దాన్ని మనం వాళ్ళు ఏదో నేరం చేశారు అని భావించక్కర్లేదు. అదేమంటే క్షణికావేశం అంటాం చూడండి, ఇది క్షణికావేశం. అలాంటప్పుడు వాళ్ళని నిందితులుగా మనం భావించకూడదు, వాళ్ళని క్షమించాలి. అయితే ఈ కేసులో ఏమైందంటే నిన్నను మొత్తానికి ఇప్పుడు 3 రోజుల్లో మీరు గమనిస్తే 3 రోజులు కూడా కాలేదు, శనివారం రాత్రి జరిగిందమ్మా ఇది ఈ గులకరాయి సంఘటన. శనివారం రాత్రి, ఆదివారం రాత్రి, సోమవారం రాత్రికి 2 రోజులు. ఇవాళకి అప్పుడే ఆ పిల్లాడు దొరికేశాడు 2 రోజులకే. మీరు గుర్తుపెట్టుకోండి, సొంత బాబాయి హత్య జరిగితే 5 సంవత్సరాలైనా గొడ్డల వేటు వేసింది ఎవరు ఈ రోజు వరకు మనకి తెలియలేదు. అర్థమైందా? ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే అక్కడ గొడ్డల వేటు అనేది ఆయనకి ఎన్నికల ముందు ఆయనకి ఏమిచ్చింది, ముఖ్యమంత్రి పదవిని ఇప్పించింది. ఇప్పుడు ఈ సతీష్ కుమార్ అనే ఈ చిన్నపిల్లాడు రేపొద్దున ఎన్నికల్లో ఓట్లు వేయిస్తాడు అని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇది ఆ తల్లి కడుపు కోత, ఇది తల్లికి ఆవేదన. ఎందుకంటే చిన్నపిల్లాడు 17 ఏళ్ళు కూడా లేవు అని తండ్రి చెప్తున్నాడు అక్కడ. నిన్నను వాళ్ళు పొద్దున్న వచ్చి ఆ పిల్లాడిని తీసుకెళ్ళినప్పుడు పోలీసులు వచ్చారట. వచ్చినప్పుడు ఏం చెప్పారు, ఏదో చిన్న ఎంక్వైరీ అంతేను, మీ అబ్బాయిని ఏమీ చెయ్యం మేము, మీరు ఆధార్ కార్డు తీసుకుని రండి అని చెప్పారట. మొత్తం 5 నిందితులుగా గుర్తిస్తే వాళ్ళని వాళ్ళు విచారణలో, అంటే పోలీసులు ఎలా విచారిస్తారో మనకు తెలుసు కదమ్మా, వాళ్ళని కొట్టారో దండించారో ఏం చేశారో మొత్తానికి సమాధాన భేద దండోపాయాల్లో ఈ సతీష్ అన్న పిల్లాడు, వేముల సతీష్ కుమార్ అన్న ఈ అబ్బాయి 17 ఏళ్ల పిల్లాడు, నేనే చేశాను, నేనే రాయి విసిరాను, నాకు కడుపు మండింది, 350 రూపాయలు ఇస్తామని ఇవ్వలేదు, ఎన్నికల సభకి తీసుకెళ్ళి అని చెప్పాడు. చెప్తే అప్పుడు తల్లి తండ్రిని రమ్మన్నారు కదా, వీళ్ళు ఆధార్ కార్డు తీసుకుని అజిత్ సింగ్ నగర్ అనమాట పోలీస్ స్టేషన్ ఉండేది, సింగ్ నగర్ అంటారు దాన్ని, అక్కడికి వెళ్ళారు. వాళ్ళు వెళ్తే పోలీసులు అక్కడ ఎవరు కనిపించలేదుట, ఆ పిల్లాడు అక్కడ లేడు. మరి ఇప్పుడు ఆ తల్లి ఆవేదన చెందుతోంది. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు, మీరు అక్కడ ఏం విచారిస్తున్నారో మాకు తెలియాలి అని అడుగుతున్నారు. ఎందుకంటే సొంత బాబాయిని ఎవరు చంపాడో 5 ఏళ్ల వరకు ఇంకా కనుక్కోలేదు. 5 ఏళ్ళు అయిపోతుంది, ఆయన ప్రభుత్వం వెళ్ళిపోతుంది, ఇంతవరకు నిందితుడిని గుర్తించలేదు. ఓ పక్క ఆడపిల్లలు బయటకు వచ్చి, సొంత బాబాయ్ కూతురు సొంత చెల్లెలు బయటకు వచ్చి, 2 చెల్లెళ్ళు పోరాటం చేస్తున్నారు.
తనేమో నా తండ్రిని ఎవరు చంపారో చెప్పండి అని నేను ఆవిడ మొత్తం ఆధారాలతో సహా మొత్తం నిన్న బయట పెట్టారు ఆవిడ సునీత గారు. ఎవరెవరితో మాట్లాడారు, ఇందులో ఎవరున్నారు, నిందితులు ఎవరు, అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి, ప్రతి ఒక్కటి ఆవిడ విపులంగా నిన్న చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక్కళ్ళు కూడా నోరు మెదపలేదు. చూసారా మీరు ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి కానీ మరొకరు కానీ అవినాష్ రెడ్డి కానీ, ఒక చైతన్య రెడ్డి మాత్రం బయటకు వచ్చి నాకేమీ సంబంధం లేదు, మాకు ఈ హత్యతో ఎటువంటి సంబంధం లేదు, మమ్మల్ని అనవసరంగా ఇందులో ఇరికించడానికి కుట్ర చేస్తున్నారని మాట్లాడాడు అంతే. అయితే మనం ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఎవరి గురించి? కోడికత్తి కేసులో శ్రీను అన్న పిల్లాడు బలయ్యాడు. అది చేయించింది బొత్స అని అంటారు. బొత్సాకు సంబంధించిన వ్యక్తి వచ్చి ఇట్లా గీరు పెట్టాడు షర్టు మీద, ఏదో మరక అంటే ఎర్రటి మరక అంటించాడు, కోడికత్తి లేదు ఏమీ లేదు అని చెప్తారు. అయితే ఆ శ్రీను అన్న పిల్లాడు 5 సంవత్సరాలు అతని జీవితం నాశనం అయిపోయింది. 5 సంవత్సరాలు ఆ పిల్లాడు జైల్లో మగ్గిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ కేసు వాయిదాలు వేయించుకుని ఆ కేసుకి అటెండ్ అవ్వకుండా ఆ పిల్లాడి జీవితాన్ని నాశనం చేసి దాన్ని తన రాజకీయ భవిష్యత్తుకి వాడుకున్నాడు ఆయన. ఆ శ్రీను అన్నవాడు ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఒక సోపానం అయ్యాడు. అందరికంటే పెద్ద సోపానం బాబాయ్ అయ్యాడు. ఆ తర్వాత మీకు గుర్తుంటే సుధాకర్ అనే దళిత డాక్టర్ ఎంత అన్యాయంగా చచ్చిపోయాడమ్మా. ఆ సుధాకర్ అన్న ఆయన ఏమి చేశాడు? పాప ఏమీ అనలేదు. ఒక కరోనా టైంలో మాస్కులు రాలేదని అడిగాడు. ఇంత చేసి ఆయన చేసిన పాపం అది. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేయాలి? సిగ్గుపడి వెంటనే బండిల్స్ పంపించాల్సింది పోయి అతన్ని కొట్టి నాన్న రభస చేసి అతనికి పిచ్చెక్కిందని అబద్ధాలు చెప్పి అతనికి లేనిపోని ట్రీట్మెంట్లు ఇప్పించి మొత్తానికి అతను చనిపోయాడు. ఈరోజు శ్రీను కూడా చనిపోవాల్సిందేనేమో, కానీ లక్కీగా పిల్లాడు బతికాడు. అయితే ఇప్పుడు ఈ సతీష్ కుమార్ భవిష్యత్ ఏంటి అనేది మనందరం కూడా ఆందోళన చెందాల్సిన విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తను ఎదగటం కోసం లేకపోతే తనకు ఓట్లు పట్టడం కోసం ఎన్నికల్లో ఇప్పుడు ఆ పిల్లాడిని చంపించినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లా. అందుకని ఈ విషయం మీద ప్రతిపక్షాలు శ్రద్ధ వహించి, ముఖ్యంగా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ముందుకు వచ్చి భువనేశ్వర్ గారు లాంటి వాళ్ళు ఆ పిల్లాడికి న్యాయం జరిగేలాగా చూడాలి. ఆ పిల్లాడి ప్రాణాలు బలి కాకుండా వాళ్ళు ముందుకొచ్చి ఈ విషయం మీద ఆందోళన చేసినా తప్పులేదు. అండ్ ఇంకో విషయం మేడం, ఇక్కడ పోలీసులు విచారిస్తున్న తీరు కావచ్చు, వాళ్ళు వెల్లడిస్తున్న వివరాలు కావచ్చు, ఇవన్నీ కూడా అనుమానాస్పదంగానే ఉన్నాయి. నిన్న చూస్తే నిన్న ఈవినింగ్ నిందితుడికి సంబంధించి ఆచూకీ చెప్తే 2 లక్షలు ఇస్తామని ప్రకటించారు. అది ఇంకా ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళనే లేదు. తెల్లారేపాటికి మాకు నిందితుడు దొరికారు అని చెప్పటం, దాన్ని కూడా అధికారికంగా వెల్లడించకపోవడం, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఏదైతే వాళ్ళు ప్లాన్ వేశారో ఆ ప్లాన్ రివర్స్ అయ్యి సిఎస్ డీజీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెడకి చుట్టుకుంటున్న నేపథ్యంలో ఇది తాత్కాలికంగా ఊరట కోసం ఇప్పుడేదో మరపు కోసం ఇట్లా చేశారని కూడా వినిపిస్తుంది. మెయిన్గా వాళ్ళు సస్పెండ్ నుంచి తప్పించుకోవడం కోసం ఇలా చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏం చెప్తారు? సందేహమే లేదమ్మా. ఇందులో ముఖ్యంగా డీజీపీని, సిఎస్ని, విజయవాడ కమిషనర్ని, తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించిన వీళ్ళందరినీ కాపాడటం కోసం, తర్వాత ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడటం కోసం హడావిడిగా నిన్న 2 లక్షలు ఎందుకు ప్రకటించారు వాళ్ళు రివార్డు? మీకు ఈరోజు ఎట్లా ఫోన్లో దొరికింది ఇన్ఫర్మేషను అంటే 2 రోజుల నుంచి మీరందరూ ఏం చేశారు? మొత్తం ఇంటెలిజెన్స్ బ్యూరో లేకపోతే డీజీపీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? 2 లక్షలు అసలు ఎందుకు రివార్డు ప్రకటించారు? అతని ఆచూకీ కానీ అతని ఫోటో కానీ అతని గురించి వివరాలు కానీ వెల్లడిస్తే 2 లక్షలు మేము రివార్డు ఇస్తామని చెప్పారు వాళ్ళు. చెప్పినప్పుడు మరి తెల్లారేసరికి ఆ పిల్లాడు ఎలా దొరికాడు? ఇప్పుట అక్కడికి వచ్చిన వాళ్ళ ఫోన్లలోంచి వీళ్ళు సమాచారం తీసుకుని వీళ్ళ 5 కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని గమనించి 5 నిందితుల పేర్లు చెప్తూ ఈ 5లో ఈ సతీష్ అన్న వాడిని వాళ్ళు స్టేషన్కి తీసుకెళ్లారు విచారణ కోసం. సో ఇప్పుడు ఇది కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తుంది. ఈ కేసు కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తే నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఇది నిజంగా జరగలేదు కదా. ఇప్పుడు ఇది స్క్రిప్ట్ అంతా రాసింది ఎవరు, రాయించింది ఎవరు, చేయించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన అనుయాయులు. కాబట్టి ఎప్పుడైతే ఇది కేసు బయటకు వస్తుంది, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్తే డీజీపీ ముందు అవుట్ అవుతాడు, సిఎస్ వెళ్ళిపోతాడు, వీళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేస్తే రేపొద్దున ఎన్నికల్లో కొత్త వాళ్ళు వస్తే వీళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఉండరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈయనకు కావాల్సిన వ్యక్తులు కదా, ఈయన తెచ్చుకున్న మనుషులు వెళ్ళిపోతే రేపొద్దున ఆయనకి దొంగ ఓట్లు వేయించేది ఎవరు? ఈయనకి ఓట్లు పడవు. ఇప్పుడు ఎలాగ మేమంతా సిద్ధం సభలంతా అటర్ ఫ్లాప్ అయ్యాయి. అందుకోసం ఆ భయంతో ఆయన స్టోన్తో కొట్టించుకుని రాయితోటి
దానికి ఇంత పెద్ద ఇష్యూ చేసి ఇప్పుడు సడన్గా ఒక నిందితుడిని పట్టుకుని, నిందితుడు అని ఒక పిల్లాడిని పట్టుకుని, నిందితుడు కూడా కాదు అబ్బాయి, ఒక చిన్న పిల్లాడిని తీసుకొచ్చి, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో యువకులంతా ఏం చేయాలి? ఇప్పుడు పారిపోవాలా రాష్ట్రాన్ని వదిలేసి? ఎప్పుడు ఏ కేసు వస్తుందో మా మీద, ఎప్పుడు ఎవరిని మమ్మల్ని చంపుతారో కొడతారో అనే భయంతో అక్కడ ఉండే యువత అంతా కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాలా, పక్క రాష్ట్రాలకి? దీనికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒకప్పుడు అభివృద్ధికి సంకేతంగా ఉంటే ఈరోజు గంజాయి లేకపోతే ఇలాగ అక్రమ కేసులు బనాయించడంలోనూ ఇట్లాంటి వాటిల్లో ముందంజలో ఉంది. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఎలా సాధ్యమమ్మా? ఇవన్నీ ఆలోచించాలి మనం. దీనికోసం ప్రతిపక్షాలు ముందుకొచ్చి ముందు ఆ పిల్లాడి ప్రాణాలు పోకుండా కాపాడాలి. ఇప్పుడు తెలుగుదేశం వస్తే ఆ పిల్లాడికి వెంటనే ఊరట దొరుకుతుంది. ఆ పిల్లాడు బయటకు వస్తాడు. ఈ కేసు నిజంగా ముందుకొచ్చి కేసులో ఉండే నిజానిజాలు బయటకు వస్తాయి. నిజంగా ఈ కేసులో ఎవరు చేశారు, అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఎవరన్నా కొట్టారా, లేదు ఆయనే చేయించుకున్నాడా, ఆ రాయి ఏంటి అనేది అప్పుడు బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ముందు తక్షణ కర్తవ్యం ఏంటంటే మనం వేముల సతీష్ కుమార్ అన్న పిల్లాడి ప్రాణాలకి ముప్పు వాటిల్లకూడదు అని మనందరం కూడా కోరుకుందాం.